అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి ఈ సంవత్సర కాలం అంతా క్షేమము కలిగి మనము మన కుటుంబాలు ఆరోగ్యములు కలిగి ఉన్నామండి. అందరం బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి మా అందరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుకి ఉపకారానికైనా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని కృపను అనుగ్రహిస్తున్నందుకు, ఆరోగ్యంను క్షేమంను ఇస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పుడు మాకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలను కూడా మాతో మాట్లాడమని నా తండ్రి, ఈ ఆత్మీయ మాటలతో పరిశుద్ధాత్మ శక్తితో నా తండ్రి మమ్మల్ని నింపమని నా తండ్రి, ప్రతి విషయంలో మీ కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈరోజు మనము మరి రాజైన దావీదు గారి గురించి కొద్ది మాటను జ్ఞాపకం చేసుకుందామండి. మరి దావీదు గారి గురించి మనందరికీ తెలుసండి. అనేక సందర్భాల్లో అనేక వాక్యాల ద్వారా ఆయన గురించి మనము బైబిల్ వాక్యాల ద్వారా మనము విని ఉన్నాము. దేవుడు బైబిల్ ద్వారా దావీదు గారి యొక్క మరి లక్షణాల గురించి అన్నిటి గురించి బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడండి. మరి దావీదు గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన జీవిత ప్రారంభం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఆయన కూడా మనలాగే ఒక సాధారణమైన వ్యక్తిగా జీవిస్తున్న దావీదు గారిని దేవుడు ఎన్నుకోవటము, ఒక గొప్ప స్థానంలో, రాజు స్థానంలో, ఇశ్రాయేలును నేలే రాజు స్థానంలో దేవుడు మరి ఉంచటం అనేది జరిగినట్టు మనము మరి బైబిల్ ద్వారా నేర్చుకుని ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మరొక సాధారణ వ్యక్తిగా ఉన్న దావీదుని దేవుడు ఎన్నుకొని అంత గొప్ప స్థానానికి తీసుకువెళ్ళాడంటే దావీదులో కొన్ని ముఖ్య లక్షణాలను దేవుడు గమనించి ఉంటాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఆ ముఖ్య లక్షణాలను బట్టే మరి దావీదు గారు అంత గొప్ప స్థానానికి వెళ్ళినట్లు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి దేవుడే నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పి దావీదు గారిని గురించి మరి అన్నాడంటే, మరి దావీదు గారు ఎంత గొప్ప లక్షణాలు కలిగి ఉంటాడో మనము అర్థం చేసుకోవచ్చండి. మరి దేవుడి చేత నా ఇష్టానుసారుడైన మనుష్యుడిగా మరి పిలువబడిన దావీదు గారి యొక్క ఆ లక్షణాలను మరి తెలుసుకోవడం మనకి చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే దేవుని చేత ఇష్టపడే వారిగా, దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి అంటే, మరి దావీదు గారు కలిగి ఉన్న ఆ లక్షణాలను ఏమిటో తెలుసుకొని అటువంటి లక్షణాలను మనము కలిగి అలవర్చుకునే మరి విధంగా మనము కూడా మన జీవితంలో ఉండాలి. కనుక ఈరోజు మనము దావీదు గారు కలిగి ఉన్న లక్ష్యాల్లో రెండు లక్షణాలు మనం మాట్లాడుకుందామండి. మిగిలినవి మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. దావీదు గారు కలిగి ఉన్న లక్షణాల్లో రెండు లక్షణాలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటి లక్షణం ఏంటంటే దావీదు గారు తన తప్పును అంగీకరించే లక్షణము, పశ్చాత్తాపడే లక్షణం. ప్రేమేంద్రుని పిల్లల, దావీదు గారు చేసిన తప్పుకుని ఒప్పుకునే గుణం ఆయనలో ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లల, పశ్చాత్తాప గుణం అనేది ఆయనలో మనకి కనపడుతుంది. కీర్తనల గ్రంథంలో గనుక మనం చూసుకున్నట్లయితే, దావీదు గారు తను చేసిన తప్పుకు ఆ విషయంలో ఎన్నిసార్లు పశ్చాత్తాపడి ఎంతగా రోదనతో వేదనతో దేవుని మరి పాద సన్నిధిలో ఆయన వేడుకొని పశ్చాత్తాపడి మరి అంత పెద్ద తప్పు చేసిన మరి దేవుని నుండి మరి క్షమాపణ పొందటం అనేది దావీదు గారి జీవితంలో మనము ఎరిగి ఉన్న వారం. ప్రేమైన దేవుని పిల్లరా, నిజంగా మరి దావీదు గారు మరి ఒక చెడు చూపుతో మరి బత్షెబా విషయంలో మరి కలిగి ఉన్న చెడు చూపు ద్వారా తరువాత మరి ఉరియా గారిని చంపించటం, ఇలా ఒక చెడు ఆలోచన ద్వారా మరి ఘోరమైన పాపాన్ని దావీదు గారు జరిగించినట్లు ఆయన జీవితంలో మనము గమనిస్తూ ఉన్నామండి. అంత పాపాన్ని జరిగించిన తర్వాత ఆయన తన పాపాన్ని కప్పిపుచ్చుకున్నంతటితో వదిలివేయలేదు. తన పాపాన్ని మరి ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రాయశ్చిత్తపడ్డాడు. అనేక సార్లు దాని గురించి ఆయన మొరపెట్టి వేదనతో రోదనతో మరి దేవుని సన్నిధిలో మరి ప్రాయశ్చిత్తపడి మరి క్షమాపణ కోసం ఆయన బ్రతిమలాడుకున్నప్పుడు దేవుని నుంచి ఆయన క్షమాపణ పొందటం అనేది జరిగింది. ప్రేమ దేవుని పిల్లల, తిరిగి దేవునిలో దేవుని భక్తులు ఆయన ఎదిగినట్లు మనకి కనపడుతుంది. ప్రేమేందోని పిల్లారా, ఒకసారి ఆ వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే,
కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనం. నేను పాపములో పుట్టినవాడను. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం, క్షమించండి, 3వ వచనము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపము నా ఎదుటనే ఉందంటే తను చేసిన తప్పంట తన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉందంట. అది పెద్ద తప్పు ఒక్కసారి జరిగించినా సరే దాని నుంచి ఏం చేస్తున్నట్టు ఆయన ప్రతి క్షణము ప్రతిరోజు దాని గురించి పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు. మనం ఒక తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవటానికి కూడా మనం ఇష్టపడం, దాని నుంచి మనము తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాం ప్రేమైన పిల్లలు. కానీ ఆయన తప్పును ఒప్పుకోవడం కాదు, దాని గురించి ఆలోచన దాని గురించిన ఉద్దేశాలతో ఆయన ఎప్పుడు దాని గురించి పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు ప్రేమైన పిల్లలు. అటువంటి గుణాన్ని, అటువంటి లక్షణాన్ని దావీదు ద్వారా మనము కూడా నేర్చుకోవాలి ప్రేమైన పిల్లలు. దేవునికి ఇష్టమైన లక్షణంతో మన తప్పులను మనము ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తాన్ని దేవుడి దగ్గర నుంచి క్షమాపణని మనము పొందగలగాలి. తెలిసి చేసిన, తెలియక చేసిన, మన జీవితంలో జరిగిస్తున్న అనేక అనేక పాపాలను మనం ఒప్పుకునే లక్షణాన్ని మనము కలిగి ఉండాలి ప్రేమేందోని పిల్లరా. రెండవ లక్షణం కనుక మనం చూసినట్లయితే వినయం ప్రేమేందోని పిల్లరా. దావీదు గారు అంత గొప్ప రాజు స్థానంలో మరి దేవుడు ఉంచినా సరే, మరి తన యొక్క స్థితిని తను ఎప్పుడు మర్చిపోలేదు. దేవుడు ఏ స్థితి నుంచి తన ఆ స్థితిలోకి తీసుకెళ్లాడో ఆయన ఎప్పుడు మర్చిపోలేదు ప్రేమేంద్రంలో. ప్రతి విషయంలో ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. తన బలం యొక్క తన రాజు స్థానం గురించి ఆయన ఎప్పుడు గర్వపడలేదు. తను తగ్గించుకునే స్వభావంలోనే దావీదు గారు ఉన్నట్లు మనకి కనపడుతుంది. అంత రాజు స్థానంలో ఉన్నా సరే ప్రతి దాని విషయంలో దేవుని మీద ఆధారపడుతూ, దేవుని చిత్త ప్రకారం జరిగిస్తూ, దేవుని ఎడల భయభక్తులు కలిగి తనను తాను తగ్గించుకున్న మరి ఆ వినయ స్వభావాన్ని దావీదు గారి ద్వారా మనము నేర్చుకోవచ్చు ప్రేమైన దేవుని పిల్లలు. దాన్ని కూడా బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే మొదటి సమూయేలు గ్రంథంలో చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులు బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకును. దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? తన బట్టి, తన బలాన్ని బట్టి, తన బలగాన్ని బట్టి, దేన్ని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకోలేదంట, దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడన్న మాట మనకి ఇక్కడ కనపడుతుంది ప్రేమేందో అనుకున్నారు. దీన్ని బట్టి దావీదు కలిగి ఉన్న లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ఆయనకున్న వినయము, ఆయనకున్న మరి విధేయత, దేవుని ఎడల ఆయనకున్న భక్తి, దేవుని మీద అతను ఆధారపడే గుణము, గర్వము కానీ మరి తనకున్న మరి స్థితిని బట్టి మరి ఈ హెచ్చింపబడకుండా తనను తాను తగ్గించుకుంటూ ప్రతి దానికి దేవుడి మీద ఆధారపడే గుణాన్ని, లక్షణాన్ని దావీదు ద్వారా మనము నేర్చుకోవచ్చు ప్రేమేందవుని పిల్లలు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం దావీదు గారి గురించి రెండు లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నామండి. మొట్టమొదటి, మన తప్పులను మనము ఒప్పుకొనటము, పశ్చాత్తాపడం, దేవుని సన్నిధిలో క్షమాపణ కోసము బ్రతిమలాడుకొనటం. మన జీవితంలో జరిగించిన, తెలిసి తెలియక జరిగించిన ప్రతి ఒక్క పాపమును బట్టి మనం ప్రాయశ్చిత్తాన్ని పొందాలి. మన పాపానికి మనం పశ్చాత్తాపం కలిగి ఉండాలి, ఒప్పుకునే వారముగా ఉండాలి, తప్పించుకునే వారముగా ఉండకూడదు ప్రేమేందోనుకుల. రెండవది వినయము. దావీదు గారు మరి ఎంత బలం ఉన్నా, బలగం ఉన్నా, రాజు స్థానం ఉన్నా సరే తన స్థానాన్ని బట్టి, తన బలాన్ని బట్టి దాని దావీదు గారు ఎప్పుడు తనను తాను హెచ్చించుకోలేదు. తనను తాను తగ్గించుకొని ప్రతి దానికి దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి బ్రతికినట్లు మనకి కనపడుతుంది. కాబట్టి రెండు లక్షణాలను, మన తప్పులను ఒప్పుకునే లక్షణం, అలాగే రెండవది మనలో మనం తగ్గించుకునే లక్షణం, దావీదు గారిలో చూసిన ఈ రెండు లక్షణాలు మనము కూడా అలవర్చుకునే వారముగా ప్రతి ఒక్కరము ప్రయత్నించాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.